భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం తంగెళ్లమూడి కొమడవోలు ఆయకట్టు పరిధిలో భారీ వర్షాలకు ముంపుకు గురైన వరి పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. మురుగు డ్రైన్లో పేరుకుపోయిన గుర్రపడెక్క పూడికను పరిశీలించి పంట నష్టం వివరాలను రైతులను, కౌలు రైతులను, దేవాలయ కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ముంపు వలన వేసిన నాట్లు కుళ్లిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ భారీ వర్షాలకు పంటలు ముంపుకు గురై జిల్లాలో వేలాది ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు గొర్రెల సాంబశివరావు, లావేటి శ్రీనివాసరావు, మొగిలి భాస్కర్రావు, వినుకొండ నాగేశ్వరరావు, గేదెల రాఘవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు చుట్టుపక్కల ఉన్న తంగెళ్లమూడి అట్లాగే కొమడవోలి ప్రాంతాల్లో ముంపు గురైన పంట పొలాల్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. ఇక్కడంతా కూడా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మురుగంతా కూడా కిందకెళ్ళే మార్గాలు లేక మూసుకుపోయి ఆక్రమణకు గురయ్యి మొత్తం నీరంతా కూడా ఎగదన్ని ఇవాళ పంట పొలాలు గత 5-6 రోజులుగా ముంపులో ఉన్నాయి, కుళ్ళిపోయే దశకు చేరుకుంటా ఉన్నాయి. మరి ఇంతవరకు అట్లాంటి అధికారులు కూడా వ్యవసాయ శాఖ కానీ ఇరిగేషన్ కానీ సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఈ ప్రాంతం వచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ రైతులు కూడా చాలా అగమ్య గోచరంలో దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. ఇక్కడ పంటలు వేసినందుకు కూడా కౌలు రైతులు, పేద రైతులు, దేవాలయ కౌలు రైతులు ఇవాళ ఎకరానికి 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టి ఇవాళ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఇవాళ పెట్టుబడికి డబ్బులు లేక భార్యల మెడలో పుస్తులు తాకట్టు పెట్టి వ్యవసాయం చేసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ముంపుకు సంబంధించిన నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే, కాలువల్ని ఆధునీకరించకపోవడం వల్లే ఇవాళ పంట ముంపుకు వచ్చిన పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఇక్కడ నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ఏదైతే ముంపు కారణమైన డ్రైనేజీలు బాగు చేయడం కానీ, పంట కాలువలు బాగు చేయడం కానీ చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆక్రమణలు తొలగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే కర్రనాచు, తూడు, తుప్పు, అలాగే గుర్రపడెక్క వీటన్నిటిని కూడా తొలగించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా జలవనరుల శాఖ ముద్దు నిద్ర వీడి ఇవాళ కాలువలను బాగు చేసే పని, ఆ డ్రైన్లు బాగు చేసే పని కూడా చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉండాలి, అధికార యంత్రాంగం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తంగెళ్లమూడి మరి ఏరియాలో ఉన్నటువంటి ఆదివారపేట శివాలయం భూమి, అలాగే దీని కింద సావర్పాడు గ్రామానికి చెందిన భూములు కూడా ఉన్నాయి. మరి ఏలూరు నుంచి వచ్చే మురుకు నీళ్లు మరి ఇవన్నీ కూడా ఏలూరు బీడీ కాలనీ, ఎంఆర్సీ కాలనీ, మొత్తం ఏలూరు ఈ తంగెళ్లమూడి ఏరియా చుట్టుపక్కల గ్రామాలన్నీ నీళ్లు కూడా మురుకు నీరు తీసుకొచ్చి ఈ డ్రైనేజీకి ఇచ్చారు. మరి ఇచ్చి ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల నుంచి ఇవన్నీ కలిపి ఇటు డ్రైనేజ్ ఇవ్వడం వల్ల విపరీతంగా మరి తూడు పట్టేసి కాలువలో రైతులు కొంతవరకు మేము మా వ్యవసాయం వరకు తవ్వుకున్నాం. ఇంకా బోల్డంత దూరం ఉంది, అవన్నీ తవ్వించాలంటే మా వల్ల కాక ఊరుకున్నాం. దానివల్ల ఎగబోటు పొడిచి ఇవాళ ఉడిసిన చేళ్ళు ఈ రకంగా తయారయ్యాయి. మరి డ్రైనేజీ వ్యవస్థలో మరి ఏలూరు కార్పొరేషన్ వారు కూడా దీంట్లో పూనుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.